తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన, లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం. ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త వేదిక, కుప్పంలో సత్ఫలితాలిస్తే అన్ని ప్రాంతాల్లో అమలు. నేడు గాంధీ భవన్లో పిఎసి భేటీ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చలు. రాజ్యాంగ పరంగా హక్కును వినియోగించుకుంటా, అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తానన్న కేటీఆర్. ప్రధాని మోదీ నేడు విశాఖ పర్యటనకు వస్తున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడికమడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్, రహదారులు, రైల్వే జోన్, క్రిస్ సిటీ పనులను శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితో పాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా నిర్మించిన, విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ఏర్పాటైన తర్వాత ప్రధాని రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో పాల్గొని రోడ్ షో చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ నేడు విశాఖ పర్యటనకు వస్తున్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్, రహదారులు, రైల్వే జోన్, క్రిస్ సిటీ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితో పాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా నిర్మించిన, విస్తరించిన 6 రహదారులు, రైల్వే లైన్లను జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాని రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో పాల్గొని రోడ్ షో చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. గాంధీ భవన్లో ఇవాళ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ఏడాది పాలనలో ప్రజల్లో స్పందన, గ్యారెంటీల అమలు తీరు, రానున్న 4 ఏళ్లలో చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలపై వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు.
గాంధీ భవన్లో ఇవాళ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ఏడాది పాలనలో ప్రజల్లో స్పందన, గ్యారంటీల అమలు తీరు, రానున్న 4 ఏళ్లలో చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికలపై వేణుగోపాల్ దిశానిర్దేశం చేయనున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాడుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసును ధైర్యంగా న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. దయచేసి ఎవరూ ఆగం కావద్దు, ముఖ్యమంత్రి నోట్లో నుంచి వచ్చేవి వేద వాక్కులు కావు అని ఎద్దేవా చేశారు. సీఎం ఆఫీస్ నుంచి వచ్చేవి లీకులు మాత్రమే, భగవద్గీత సూక్తులు కావని వ్యాఖ్యానించారు. తాము అసెంబ్లీలో చర్చ పెట్టాలని అడిగితే సీఎం రేవంత్ పారిపోయాడని ఆరోపించారు. 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదామంటే పెట్టడం లేదని విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా, లాయర్తో సహా విచారణకు హాజరవుతా, మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు, నేను భయపడలేదు. నేను అర్ధగంట 40 నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి వెనకకు పోయింది. అట్లాగే కోర్టుకు పోయినా, కోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసినాం. ఏమని? ఇది అక్రమ కేసు, ఎఫ్ఐఆర్ తప్పు, ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు, అక్కరలేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం. సరే, కోర్టు ఏ కారణం చేతనైతే, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికి కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడే ఇంత ఆగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు. నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయ్యని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని, మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నాను. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు వేస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమైతుంది, అదేమైతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు, ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు, మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. కేసులు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీద పెడితే, ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా, లాయర్తో సహా విచారణకు హాజరవుతా, మీరు ఏం అడిగితే. సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. ఎన్టీఆర్ స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. 110 కోట్ల 21 లక్షలతో కుప్పం నియోజకవర్గంలోని 451 డ్రైనేజీ పనులకు ప్రారంభించారు. కుప్పాన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తామని చెప్పారు. ఈ మేరకు 92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానని తెలిపారు. కుప్పంలో త్వరలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామన్నారు.
ఎయిర్ కార్గో సహా విమానాల రిపేర్ చేయడానికి వీలుగా ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే కుప్పం నుంచి బెంగళూరుకి గంటలో వెళ్లేలా రోడ్డు వేస్తామని చెప్పారు. 3 నెలల తర్వాత అభివృద్ధి పనులను పరిశీలించడానికి మళ్లీ వస్తానన్నారు. కుప్పంలో జనాభా తగ్గుతోందన్నారు. ఉన్నత విద్య కోసం బెంగళూరు వెళ్లడం కాదు, కుప్పంలోనే చదవాలన్నారు. బెంగళూరు లాంటి విద్యా సంస్థలు కుప్పంలో పెడతామని స్పష్టం చేశారు. 23 సంవత్సరాల్లో కుప్పం భారతదేశానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలి. ఎవరన్నా చదువుకోవాలంటే బెంగళూరు పోవడం కాదు, కుప్పానికి రావాలి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకొస్తాం. ఒక మెడికల్ కావచ్చు, ఒక ఇంజనీరింగ్ కావచ్చు, ఒక టెక్నాలజీ కావచ్చు, అలాంటివన్నీ తీసుకొస్తాం. ఇదే కాకుండా మోస్ట్ లివబుల్ ప్లేస్గా తయారు చేస్తాం. కుప్పానికి వస్తే ఆరోగ్యం పెరగాలి. ఎవరైనా కుప్పానికి వచ్చి ఇక్కడ ఉంటే మామూలుగా బెంగళూరులో ఉంటే కంటే ఒక 20-30 సంవత్సరాలు ఎక్కువ బతికే పరిస్థితి వస్తే ఎత్తుక్కుంటూ కుప్పానికి వచ్చే పరిస్థితి వస్తారు. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి మోస్ట్ లివబుల్ ప్లేస్గా తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేయాలంటే మీ అందరి సహకారం కూడా అవసరం. నేను అందుకని ఇవన్నీ కూడా కుప్పాన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేస్తాం. బెంగళూరు నుంచి శని ఆదివారాలు అయితే నేరుగా ఇక్కడికి వస్తారు. మన ఆడపిల్లలకు కూడా ఏదైతే కూచిపూడి డాన్సులు ఇవన్నీ బాగా నేర్చుకుని ఇప్పుడు అడుగుతున్నారు, మాకు ఒక మంచి స్టేడియం ఉండాలి, ఓపెన్ ఎయిర్ స్టేడియం ఉండాలి, మా పర్ఫార్మెన్స్ బాగుండాలి అని కోరుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా పిల్లలను చూస్తున్నా ఒక 40 మంది స్టూడెంట్స్ కూచిపూడి డాన్స్ నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. 500 స్టూడెంట్స్, గుడ్, కంగ్రాచులేషన్స్. ఒక దగ్గరనే 40 మంది ఉన్నారు, మొత్తం 500 మంది ఉన్నారు. నేను అందుకని విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా కూచిపూడి డాన్స్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎయిర్పోర్ట్ కడుతున్నాను. అంటే మన సంస్కృతి సాంప్రదాయం కూచిపూడి, మన వారసత్వం కూచిపూడి. అందుకే దీనికి కూడా ఎయిర్పోర్ట్ కూడా ఆ కూచిపూడి రిజెంబ్లెన్స్ పెట్టి ఒక ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నాం. కాబట్టి మన వారసత్వం, కాబట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే ఈ పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆ పిల్లలందరినీ అభినందించాలి. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. మన వారసత్వాన్ని మనం కాపాడుకుంటాం. రెండో విషయంలో చూస్తే దీనివల్ల మన పిల్లల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇది మన గొప్ప సంస్కృతి సాంప్రదాయం. ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకు పోతాం. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే మన దగ్గర టెంపుల్స్ కూడా బాగా ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిటినీ మోడర్నైజ్ చేసి ఇంకా బాగా డెవలప్ చేసి ఆ టెంపుల్స్ టూరిజాన్ని కూడా మనం ప్రమోట్ చేస్తాం. ఇంకొక పక్క ఎయిర్పోర్ట్ కూడా తొందరలోనే వస్తుంది. దానికి కూడా ఫస్ట్ టైం ఇలాంటి మారుమూల ప్రాంతంలో బెంగళూరుకి సెటిలైట్ గా ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎయిర్ కార్గోనే కాకుండా ఎంఆర్ఓ కూడా ఏర్పాటు చేసి ఫ్లైట్స్ రిపేర్ చేయడానికి ఇక్కడ సెంటర్గా హబ్గా పెడతాం. దానివల్ల కొన్ని 100 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మొత్తం ఇక్కడి నుంచి మన కుప్పం నుంచే ఇంకొక రోడ్డు కూడా ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా హోసూరు పక్కన ఔటర్ రింగ్ రోడ్లో కలుస్తుంది. దగ్గర 90 కిలోమీటర్లు. 1 గంటలో కుప్పంలో బయలుదేరితే బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు పై కనెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకుని ఇంకొక పక్క కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రోడ్లన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో బెస్ట్ రోడ్స్ గా తయారు చేస్తాం. ఆ తర్వాత మీరు ఏ గ్రామానికి పోవాలన్నా గుంతలు లేని రోడ్డుగా బ్యూటిఫుల్ రోడ్స్ ని తయారు చేసే బాధ్యత నాది. అది అయిన తర్వాత ఇక్కడ రైల్వే దీన్ని కూడా మనం ఇచ్చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో అవసరమైతే దీన్ని అనుసంధానం చేసుకుంటే అటు బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ 1 గంట 1.5 గంటకు మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఇంటర్నెట్ కూడా బాగా కనెక్టివిటీ డెవలప్ చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కనీస అవసరాలన్నీ ఇస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే ఇక్కడ ఏమాత్రం పొల్యూషన్ లేకుండా ఇండ్ల పైన
సోలార్ కరెంట్ ఉత్పత్తి చేస్తాం. బయట నుంచి కరెంట్ అవసరం లేకుండా ఇక్కడే అవసరమైన కరెంట్ కూడా సబ్స్టేషన్ దగ్గరే తయారు చేస్తాం. అదే మరి ఇంకొక పక్కన బ్యాటరీ కూడా పెడతాం. రాత్రిలో కరెంట్ ఉత్పత్తి కాదు కాబట్టి రాత్రిలో బ్యాటరీలో స్టోర్ చేసుకుంటే మనకు అవసరం వాడుకుంటాం. అదే మరి మీరు అందరూ కూడా సైకిల్ వాడండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టింది చెత్త కేసు అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతు భరోసా ఎగ్గొట్టడానికి కేసుల వ్యవహారం చర్చ తీసుకువచ్చారని ఆరోపించారు. రైతులను పక్కదారి పట్టించడానికే ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేదని 420 సర్కార్ అంటూ జగదీష్ రెడ్డి ఆరోపించారు. చట్టం ముందు అందరూ సమానమే అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు అన్న కేటీఆర్కు చలిజ్వరం పుట్టిందని ఎద్దేవా చేశారు. తప్పు చేయకపోతే ఏసీబీ విచారణకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాలన్నారు. కేటీఆర్ చేసిన తప్పును అంగీకరించి ఏసీబీకి లొంగిపోవాలని సూచించారు. అధికారం పోయి 13 నెలలైనా కేటీఆర్కు అహంకారం తగ్గలేదని ఆరోపించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మీద నమోదైనటువంటి ఏసీబీ కేసులో తన మీద వేసినటువంటి ఎఫ్ఐఆర్ ని పాస్ చేయమని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కేటీఆర్ ఆశ్రయించడం జరిగింది. కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ మీద రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తూ ఎఫ్ఐఆర్ ని కొట్టివేయలేమని, ఇన్వెస్టిగేషన్ కు సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద టీఆర్ఎస్ లేదా నానా యాగి నానా గగ్గోలు చేసే కార్యక్రమం చేస్తాను. ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడు గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లొస్తా అన్నాడు. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? మరి లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయితే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా అని ముచ్చండి ఏసీబీ ఆఫీస్ పోయి చెప్పు. నన్ను వకీళ్ళని తీసుకుపోనిత్తలేరని దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. దొంగలకి వకీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు? లాస్ట్ కు ఒక మాట అడుగుతున్నా కేటీఆర్, నేను 10 ఏళ్లు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? తెలంగాణ పోలీసులు చాలా గొప్ప, ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసులు గొప్పగా పనిచేస్తారు అని చెప్పిండు. 10 ఏళ్లు మీరు గొప్ప అని చెప్పిన పోలీసుల ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్? 10 ఏళ్లు మంచోళ్ళు అయిన పోలీసులు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్? అంటే నువ్వు కూడా పోలీసులతో తప్పు చేయించినావు అధికారంలో ఉన్నప్పుడు. దుబ్బాకలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ లో ఒక రైతు చచ్చిపోయిన చూసొస్తా అని పోతే నన్ను రోడ్డు మీద ఆపి పట్టుకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కాలు చేతులు పెట్టి గుంజుకపోయి పోలీస్ స్టేషన్ లో వారేసారు. ఆ రోజు పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఎట్లయిరి, ఇవాళ నేను ఠానాకు రమ్మంటే నాకు వెనకాల 10 మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితివి, కేసు లొట్టపీస్ కేసే అయ్యే, మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ ని కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది. అంటే దాని అర్థమైంది, మీరు ఇన్వెస్టిగేషన్ కు సహకరించుండ్రి, లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు పోండి. ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు. జైలుకు పోతే ఏమవుతుంది? జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా, యోగా బాగా చేస్తా, ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు, మా నాయనో దిక్కు, మా చెల్లో దిక్కు, మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపాన పెడుతురు, జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా, గట్టిగా తయారు వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు. పోయిరాండి, మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసిరాండి. ఒక దిక్కేమో తప్పు చేయలేదంటాడు, ఒక దిక్కేమో అవినీతి జరగలేదంటాడు, ఇంకొక దిక్కు మోడీకి, ఈడీకి, బోడీకి దేనికి భయపడ్డా అంటాడు. మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నారు? రావన్నా సల్జరం వచ్చినాడు వణికినట్టు వణుకుతుడు. కావాలంటే మా మనోహరాబాద్కి వెళ్ళి 2 డాక్టర్లను కూడా పంపిస్తాం కొద్దిసేపు. మాజీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్టు భయంతో కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఆరోపించారు. వెంటనే ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలన్నారు. కేటీఆర్ తప్పు చేయకపోతే ఆయనకు లీగల్ టీం ఎందుకని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు.
మంత్రిగా పనిచేసిన వ్యక్తికి విచారణ ఎలా చేస్తారో తెలియదా అని నిలదీశారు. రామారావు గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు, రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను. ఈ రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వస్తకుండా అనేకమైన నాటకాలు ఆడుతుంటూ, అందుకే ఈ రామారావు పాస్పోర్ట్ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యలపైన కొట్లాడనీకి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో, కేటీఆర్ గారికో, కల్వకుంట్ల కవితకో, హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం, ఆ కుటుంబ సమస్యల కోసం, ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా, లేకపోతే ఇది దొంగలని కటకటాల్లో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా? మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ, ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. విచారణకి వెళ్లకుండా, విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్పై దాడి చేయడంపై బీజేపీ నేత కొంపెల్లి మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత కాంగ్రెస్ నేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దాడి చేస్తారా అని ప్రశ్నించారు. దాడి జరుగుతుంటే పోలీసులు తమాషాలు చూస్తున్నారా అని ఫైర్ అయ్యారు. నటి సమంతపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని మాధవీలత సీఎం రేవంత్ను ప్రశ్నించారు. దేశంలో మన మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగే మాట ఒకళ్ళు అంటే గనక ఆ మాటకు మనం ఉందాగా ప్రతిస్పందించాలి తప్ప మాట మాట్లాడిన దానికి తిరిగేసి పార్టీ ఆఫీస్ మీద దండయాత్ర చేసి అన్యం పుణ్యం ఎరగని బీజేవైఎం పిల్లల తలలు వగలగొట్టి రక్తాలు గారేటట్టు చేస్తారా? నేను ఒకటే మాట అడుగుతా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు, మరి సమాంతం మీద కమెంట్ చేసిన మీ పార్టీ స్త్రీ మనుషులు ఎవరి తలలు వగలగొట్టిండ్రు? మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏ కాంగ్రెస్ పార్టీ మీద దండయాత్ర చేసిండ్రు అంటే అప్పుడు వినిపించలేదా మీకు? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలి. అన్న మాటకు మీకు మనసు బాధ కలిగితే ప్రెస్ మీట్ పెట్టండి, చెప్పుకోండి. ప్రెస్ మీట్లా ఇట్లా మాట్లాడతారు, అట్లా కమెంట్ చేస్తారు, ఇది పద్ధతా, సంస్కారమా? అడగండి, క్వశ్చన్ చేయండి. తలలు కొడతారా? పోలీసులు నిలబడి దిక్కు చూస్తారా? డ్రామా చూస్తుండ్రా పోలీసులు? మరి సమాంతం మీద ఇదే కమెంట్ చేసిన మీ వాళ్ళ తలలు ఎందుకు వగలగొట్టలే? మరి ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. దేశంలో, ప్రజాతంత్ర దేశంలో మన మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగే మాట ఒకళ్ళు అంటే గనక ఆ మాటకు మనం మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించారు. ఉండి నియోజకవర్గంలో పేదామిరం గ్రామంలో రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. టాటా హయాంలోనే 10,000 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించిందని లోకేష్ అన్నారు. టాటా గ్రూపును సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు తీసుకెళ్లారని కొనియాడారు. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 50 స్టార్టప్ కంపెనీలతో పెట్టుబడి పెట్టారని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రియల్ అనే విషయం, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం, మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్ గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు.
కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్లారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవలా. ఇమీడియట్ గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాష అందరితో మాట్లాడి ఆ ఫండ్ కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ గానీ, క్లాస్ రూమ్స్ గానీ, డెస్క్స్ గానీ, ప్లే గ్రౌండ్లు అన్ని కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు. ఇంకా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన. పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి, సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. సురక్షితమైన తాగునీరు కోసం 34 వాటర్ బెడ్ ఫిల్టర్స్ కూడా ఆయన రిపేర్లు చేయించారు. ఇంకా ఉండి టు జొలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు. పారదర్శక రెవెన్యూ పాలనే లక్ష్యంగా జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ పారదర్శక పాలనపై ధరణి, ల్యాండ్ కేసులు, కోర్టు కేసులు, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఫారెస్ట్ భూ సమస్యలపై చర్చించారు. పెండింగ్ దరఖాస్తు సత్వరమే పరిష్కరించి పూర్తి చేయాలని సూచించారు. ఆ 5% గ్రోత్ రేట్ ఎట్లా వస్తుందంటే సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మళ్ళా ప్రైమరీ సెక్టర్ ఏదైతే మనకి అగ్రికల్చర్ సెక్టర్ ఉందో, సో ఈ 3 ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, సో ఈ 3 సెక్టర్స్ లో నుంచి ఆ గ్రోత్ సర్వీస్ సెక్టర్ మనకి మాక్సిమం వస్తుంది. బట్ అన్ని కూడా గ్రోత్ రేట్ లో ఉంటేనే మనం ఆ గ్రోత్ 5% అనేది అచీవ్ చేయగలుగుతాం. ఎప్పుడైనా మన డిస్ట్రిక్ట్ లో పాజిటివ్ గ్రోత్ రేట్ లో ఉండాలి, కానీ మనం డిపెండెంట్ ఆన్ అదర్ డిస్ట్రిక్ట్స్ లాగా ఉండొద్దు అని చెప్తా ఉంటారు. ఆ 5% గ్రోత్ రేట్ ఎట్లా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ఆ రోజు బంగారుపల్లెంలో రాష్ట్రాన్ని అప్పచెప్పామని హరీష్ రావు చెప్పారని అన్నారు. అయితే బంగారుపల్లెంలో ఏముందని చూస్తే అప్పుల కుప్ప ఉందని ఎద్దేవా చేశారు. అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఒక్కొక్క హామీని అమలు చేస్తున్నామని జూపల్లి వెల్లడించారు. ఎవరు మర్చిపోవద్దు, బంగారుపల్లెల్లో రాష్ట్రాన్ని అప్పచెప్పినవని మాట్లాడేది అన్నాడు ఎవరు, హరీష్ రావు. అంటే మరి బంగారుపల్లి ఏముందని బట్టలు చూస్తే అప్పుడు కుప్ప చిప్ప చేతికిచ్చింది. అయినా కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. భరోసా ఇస్తలేదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది. సుమారుగా 24,000 కోట్ల రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు గుట్టలకు, గట్లకు, రోడ్లకు కూడా ఇచ్చే ఏర్పాటు చేసింది. ఈరోజు అవన్నీ కూడా సమీక్ష చేసి మన క్యాబినెట్ లో అందరికీ, ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలి. ఎందుకంటే కేసీఆర్కి అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. ప్రగతి భవన్ ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండే, ధర్నా చౌకులు లేకుండే, ఇలా మంత్రులు కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా గేట్లు తాళ ఉంటుండే. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు. అంటే దుర్మార్గం అంటుంది. వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు, అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి. అలా ఎవరి కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు? కేసీఆర్ కుటుంబం కోసం కాదు కదా. అందుకనే ఖచ్చితంగా ఈ కేసీఆర్ కు, కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పని ఆలోచన ఉంటే మరి ఈనాడు
తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి కదా. ఈ రోజున అవకాశం రావాలి కాదు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.